నమస్కారం. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతధార ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఆత్మ, పరమాత్మ, ఆత్మకి మరియు పరమాత్మకి గల సంబంధం ఏమిటి, మెడిటేషన్ ఎలా చేయాలి, మళ్ళీ శుభ సంకల్పాలు ఏ విధంగా చేయాలి, మన లైఫ్లో థాట్స్ని ఏ రకంగా చేంజ్ చేసుకోవాలి, చాలా విషయాల గురించి మనము ఈ జర్నీలో తెలుసుకున్నాము. మరి మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సంబంధము, అనుబంధము, రిలేషన్షిప్. మరి ఈ రిలేషన్షిప్స్ ఏవన్నా అవ్వచ్చు, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, అలా ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి. మరి ఈ సంబంధాల్లో మనకి చేదు అనుభవాలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎక్కువ శాతం మనిషి అన్నిటికన్నా ఎక్కువగా హాయి అనుభూతి చేసేది సంబంధాల్లోనే. ఎందుకంటే సంబంధాలు లేకపోతే ఏ వ్యక్తి ఒంటరిగా ఉండలేరు. మరి ఈ సంబంధాల్లోనే ప్రాబ్లమ్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యన ఎందుకు సంబంధాలు చెడిపోతున్నాయి, దీని గురించి అండ్ సంబంధాలు ఏ రకంగా నిలబెట్టుకోవాలి దాని గురించి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్క గారు. లావణ్యక్కని అడిగి తెలుసుకుందాం. లావణ్యక్క, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, సంబంధాలు, అనుబంధాలు ఉంటాయి. అయితే అన్నిటికన్నా మధురమైన సంబంధం పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్. మరి ఈ పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్షిప్లో మొదటి నుంచే కూడా పేరెంట్స్ ఎప్పుడైతే బేబీ ఊమ్లో ఉంటారో అప్పటి నుంచే కేర్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు. ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అండ్ ఎప్పుడైతే గర్భిణీగా స్త్రీలు ఉంటారో ఆ టైంలోనే హెల్త్ కాన్షియస్ అవుతారు, అండ్ ఫుడ్ సరిగ్గా తినాలి అంటే ఆహార నియమాలు కానివ్వండి, లేదంటే వాళ్ళు ఏం చూడాలి, ఏం చదవాలి, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టిన తర్వాత చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, లేదంటే స్ట్రెస్కి గురవ్వడం, ఇలాంటి చాలా సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉన్నాము. దీనికి గల కారణం ఏంటంటారు? ఇప్పటి వరకు ఏవైతే కేర్ తీసుకుంటున్నారో మీరు చెప్పినవి, లైక్ ఎక్సర్సైజ్ చేయడం అనండి, లేకపోతే ఫిజికల్గా ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏది చదవాలి, ఏ రకంగా దినచర్య ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ థింగ్స్. అంటే పిల్లల యొక్క ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటివి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు, వాళ్ళు ఎక్స్టర్నల్గా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, నేను ఒకవేళ ఈ సమయంలో హెల్తీగా లేకపోతే బేబీ కూడా హెల్తీగా ఉండదు. నా యొక్క ఫిజికల్ హెల్త్ బేబీ యొక్క ఫిజికల్ హెల్త్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది అని. అందుకే చాలా మంచిగా అన్ని ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము, మిల్క్ తీసుకోవడము, డైట్ పైన చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కంపల్సరీ మంత్లీ, వీక్లీ చెకప్స్కి వెళ్తూనే ఉంటారు. అండ్ మెడిసిన్స్లో కానీ చాలా కాన్షియస్ అయిపోతారు. లైక్ వాళ్ళ జీవితంలో అన్నిటికన్నా సంతోషమైన అంటే సమయము అనేసి. ఇదివరకన్నా ఇప్పుడు పిల్లలు వస్తున్నారు అంటే ఒక హ్యాపీనెస్, దాంతోపాటు ఏంటంటే ఒక కెరియర్ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అదొకటే కాకుండా కెరియర్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, అంటే రిలేషన్షిప్స్ అన్ని నిభాయించాలి, ఇంకా చాలా ఎక్కువ రెస్పాన్సిబుల్ అవ్వాలి, పేరెంట్స్ అవ్వబోతున్నాము అన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట తెలియకుండా ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూనే ఉన్నాయి. అంటే పిల్లల యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కూడా ఫిజికల్ కేర్ బాగా తీసుకుంటున్నారు. కానీ అదొక ఆస్పెక్ట్ అవుతే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. ఏంటంటే పిల్లల యొక్క మానసిక పరమైనటువంటి డెవలప్మెంట్. దానికోసం వాట్ యు ఆర్ థింకింగ్ మెంటలీ, మీరు మెంటల్గా ఎలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మీ థాట్ లెవెల్ యొక్క చేంజ్ అనేది అవసరం. అంటే మీరు ఎంత థాట్ లెవెల్లో అటెన్షన్ ఇస్తే అంత ఆ యొక్క ప్రాపర్ నరిష్మెంట్ అనేది పిల్లలకు కూడా థాట్ లెవెల్ నుండి లభిస్తుంది. ఒకవేళ మనం థాట్ లెవెల్లో మంచి కేర్ తీసుకున్నట్లయితే, అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏ విధమైన ఆలోచనలను రోజంతా క్రియేట్ చేస్తున్నాము, అది పిల్లలపైన ఎఫెక్ట్ని చూపిస్తుంది అని ఒకవేళ ఆ కాన్షియస్లో ఉంటే అక్కడ మంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ డెవలప్మెంట్ స్టార్ట్స్ విత్ అ థాట్. ఓకే, సంకల్పాల ద్వారా ఆలోచనల నుండి మొత్తం గ్రోత్, డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మానవ జీవితంలో మనం చూస్తే ఇంతకుముందు మనం చాలా ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం, సంకల్పం ఏ విధంగా మానవ జీవితానికి అన్ని విషయాల్లో ఆధారంగా మారుతుంది. ఏదైనా ఒక థాట్స్ అంటున్నారు, సంకల్పాలు అంటున్నారు, ఈ థాట్స్ అనేవి బేబీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడతాయంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఎవ్రీ థాట్ వి క్రియేట్ ఈజ్ అన్ ఎనర్జీ. మనం ఏ ఆలోచన చేసినా అదొక శక్తి రూపంలో ప్రసారం అవుతుంది. అది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో అన్నిటిపైన దాని యొక్క ప్రభావాన్ని
వేస్తుంది. అయితే మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులకు అందుతుంది. దాని యొక్క వైబ్రేషన్స్ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అది తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఓంలో ఉన్నటువంటి బేబీ అంటే అది సెపరేట్ కాదు, జస్ట్ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికే చేరుతున్నాయి అంటే ఇంకా గర్భంలో ఉన్నటువంటి శిశువుకి అవి డెఫినెట్లీ డైరెక్ట్లీ అందుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ ఏ రకంగా ఆలోచిస్తూ ఉంటారో దాని యొక్క ఆలోచనల యొక్క ఎఫెక్ట్ డైరెక్ట్గా ఆ శిశువు పైన పడుతుంది. అందుకే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని సైకాట్రిస్ట్ వద్దకి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చైల్డ్ సైకాలజీ ఈజ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్ ఇన్ సైకాలజీ. అందులో ఏంటి పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది రోజుల నుండి చాలా డిప్రెషన్కి లోనైపోయి పిల్లలకి అప్పటి నుండి మానసికపరమైనటువంటి వైద్యం చేయించాల్సి వస్తుంది. జనరల్గా ఏమంటారు, కొంత పిల్లలు పెరిగాక స్కూల్కి పంపించాక అప్పుడు కొంచెం స్ట్రెస్ డెవలప్ అవుతుంది. పిల్లలు కొంత తన తోటి పిల్లలతో కంపేర్ చేసుకుంటూ ఉంటే లేదా పిల్లలకి స్ట్రెస్ కండిషన్స్ ఎదురవ్వాలి అని అనుకుంటాము. కానీ ఇప్పుడు చూడండి, పుట్టిన పిల్లలు 1 year బేబీకి అప్పటికే ఇంకా అసలు స్కూల్కి కూడా వెళ్ళలేదు, ఇంకేం బాధ్యతలు కూడా లేవు, ఇంకా బయటి ప్రపంచం గురించి కూడా ఎక్కువ తెలియదు. కానీ అప్పటి నుండే పిల్లలకి సైకలాజికల్ ట్రీట్మెంట్ని మాటలు స్టార్ట్ అవుతాయో 2-3 years బేబీస్ని ఇప్పుడు చూస్తున్నాము. వాళ్ళ గురించి కూడా చైల్డ్ సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ రావడం జరిగింది. అంతేకాకుండా సైకాట్రిస్ట్ దగ్గరికి మనం ఆఫర్ చేయడం ఎక్కువ జరుగుతుంది పిల్లల్ని. సో దీనికి గల రీజన్ ఏంటంటారు అక్కయ్య? అంటే కొంతమందిని పిల్లల్ని చూడగానే ఎమోషనల్లీ వీక్ అంటారు. దే ఆర్ బార్న్ ఎమోషనల్లీ వీక్ అంటారు. సో వాట్ డస్ దిస్ మీన్? బార్న్ ఎమోషనల్లీ వీక్ అంటే పుట్టడమే మానసికంగా బలహీనంగా పుట్టారు అని అంటారు. అంటే దిస్ ఈస్ ప్రాబబ్లీ హింటింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద మదర్ వాజ్ ఎమోషనల్లీ వీక్ డ్యూరింగ్ దట్ పీరియడ్. అంటే మదర్ ఎమోషనల్గా వీక్గా ఉండడం వలన ఆ పుట్టబోయేటువంటి బిడ్డ పైన కూడా దాని యొక్క ప్రభావము పడుతూ వచ్చింది. ఇప్పుడు తల్లి తండ్రి జనరల్గా పిల్లల గురించి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించారు, ఆల్వేస్ పాజిటివ్. తల్లి తండ్రి పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు, జన్మ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు. వాళ్ళు పెరిగి పెద్దగయి అన్ని రకాల కార్యాలు చేస్తున్నప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు. దే విల్ నెవర్ థింక్ ఎనీథింగ్ నెగిటివ్ అబౌట్ దట్ చైల్డ్. కానీ తల్లి తండ్రి రోజంతా ఏం ఆలోచిస్తున్నారు, దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది పిల్లల గురించి. పాజిటివ్ పేరెంట్స్ నెవర్ థాట్, ఎప్పుడు ఆలోచించారు పేరెంట్స్ పిల్లలకి నెగిటివ్గా ఉండాలి అంటే నెగిటివ్ అనేది థాట్ అనేది క్రియేట్ అవ్వదు. కానీ అకే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న కండిషన్ని బట్టి ఏదైతే కొత్తగా మ్యారేజ్ అయ్యి ఎవరైతే చైల్డ్ తీసుకోవాలనుకుంటారో అంటే పిల్లల్ని కనాలనుకుంటారో, ఎవరైతే తల్లి గర్భంలో పిల్లలు ఉంటారో వాళ్ళు మెంటల్గా ఎంత హ్యాపీగా ఉండాలన్నప్పటికీ కూడా ఒకవైపు కెరియర్ చూసుకోవాలి, ఇంకొక వైపు ఇంట్లో రిలేషన్స్ చూసుకోవాలి, అనుకోకుండా అక్కడ అట్మాస్ఫియర్ అలా క్రియేట్ అవుతుంది. అంటే కొత్త ఒక చేంజ్ తన యొక్క లైఫ్లో రావడంతో ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికే టైం పడుతుంది. ఇంతలోనే మళ్ళీ బేబీ క్యారీ అవ్వడము, దాని యొక్క స్ట్రెస్ పెరగడము, ఇవన్నీ సమస్యల్లో ఓన్లీ ఒకటే హ్యాపీనెస్ ఉంటుంది, ఒక కొత్త బేబీ అంటే మాకు ఒక కొత్త చైల్డ్, ఒక కొత్త పర్సన్ మా ఇంట్లో రాబోతున్నారు అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ మిగిలిన అన్ని సమస్యలే ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మెంటలీ హ్యాపీగా ఉండడం, స్ట్రెస్ నుంచి దూరంగా ఉండడం ఎంతవరకు సాధ్యమంటారు? పేరెంట్స్ పిల్లలకి ఏదైనా గొప్పగా చెయ్యాలి అనుకుంటే వాళ్ళ యొక్క ఆలోచనలపైన డ్యూరింగ్ దట్ పీరియడ్ వాళ్ళ ఆలోచనలపైన చాలా కేర్ తీసుకోవాలి. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంచి కేర్ తీసుకుంటారు. వాళ్ళకు వేసేటువంటి బట్టలైనా, వాళ్ళకి యూజ్ చేసేటువంటి వస్తువులైనా, వాళ్ళ యొక్క ఎవ్రీథింగ్ దే టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని చాలా హైజెనిక్గా అన్నీ చూసుకుంటారు. కానీ ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా ఓంబు నుండి. అక్కడ మనం నెగ్లెక్ట్ చేసాం, అక్కడ కేర్ తీసుకోలేదు. యాక్చువల్గా అక్కడ కేర్ తీసుకోవాలి అంటే మంచి ఆలోచనలతో మనం ఆ యొక్క పిల్లల గ్రోత్లో సహకరించాలి. మనం చేసేటువంటి ఆలోచనలు పిల్లల పట్ల చేసేవే కాదు, రోజంతా ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నా, ఇంకేదైనా సమస్య యొక్క చింతనలో ఉన్నా కూడా ఆ ఆలోచనల ప్రభావం పిల్లలపైన పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒక 10 minutes మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నేను చాలా హ్యాపీగానే మాట్లాడుతున్నాను, మీతో నాకేమీ ప్రాబ్లం లేదు, నాకు మీతో ఏం ప్రాబ్లం లేదు. కానీ రోజంతా నేను చాలా స్ట్రెస్ఫుల్గా గడిపాను, చాలా నెగిటివ్ సిచ్యుయేషన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, లేదా నా రోజంతా నా నెగిటివ్ థాట్స్తో నేను గడిపాను.
ఇప్పుడు ఈ 10 minutes నేను మీతో మంచిగా మాట్లాడుతూ ఉన్నాను, కానీ రోజంతా నేను ఏదైతే మాట్లాడానో అది ఎక్కడ స్టోర్ అయింది? బ్రెయిన్లో స్టోర్ అయింది, నా మైండ్లో స్టోర్ అయింది. సో మైండ్లో స్టోర్ అయినటువంటి దాని యొక్క ఎఫెక్ట్, దాని ఎనర్జీ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూ ఉంది. నేను బయటికి మీకు పాజిటివ్ ఇస్తున్నాను, ఎస్ నేను మీకు పాజిటివ్ ఇస్తూ ఉన్నాను, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై నెగిటివ్. నెగిటివ్ ఎనర్జీ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది స్లైట్గా. సో ఇది మీకే అందుతుంది అంటే మరి హోమ్లో ఉన్నటువంటి చైల్డ్కి తప్పకుండా అందుతుంది. సో మదర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఎవ్రీ థాట్, నాట్ ఓన్లీ ద మదర్, ఈవెన్ ద ఫాదర్, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే యాక్చువల్గా మదర్ని హ్యాపీగా ఉంచాలి అంటే తప్పకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు, హస్బెండ్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అండ్ బ్రదర్ సిస్టర్స్, వాట్ ఎవర్, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో ఏ రకంగా బిహేవ్ చేయాలి అండ్ వాళ్ళ యాటిట్యూడ్, అందరి యొక్క ఆలోచనల ప్రభావం బిడ్డ పైన పడుతుంది. ఎందుకంటే జనరల్గా ఓన్లీ తల్లే కేర్ తీసుకోవాలి అని కాదు. సపోజ్ పిల్లల పట్ల ఇంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉందనుకోండి, ఏమో అమ్మాయి పుడుతుందేమో. యాక్చువల్గా నెగటివ్ థాట్స్ ఫస్ట్ నుండే స్టార్ట్ చేస్తారు, లేదు అబ్బాయి పుట్టాలి అంటే. ఈ రోజుల్లో తగ్గిపోయింది, అయినప్పటికీ చాలా ఫ్యామిలీస్లో ఉంది కంపల్సరీ ఇప్పుడు సెకండ్ చైల్డ్ అంటే మాకు అబ్బాయే కావాలి, ఫస్ట్ ఆల్రెడీ అమ్మాయి పుట్టింది అని ఒక థింకింగ్. లైక్ సో ఆ నెగటివ్ థింకింగ్ తప్పకుండా తల్లి ఫీల్ అవుతుంది, తల్లి ఫీల్ అది హోమ్లో ఉన్నటువంటి బిడ్డకి తప్పకుండా చేరుతుంది. ఎందుకంటే ఎవ్రీ థాట్, మేబీ మనం చాలాసార్లు ఇది రిపీట్ చేయాల్సి వస్తుందేమో, కానీ ఎవ్రీ థాట్ మనం ఏ సంకల్పం చేసినా అదొక ఎనర్జీ, అది చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ తప్పకుండా ప్రభావాన్ని వేస్తుంది. అంటే హోమ్లో ఉన్నటువంటి చైల్డ్కి అయితే డెఫినెట్లీ అది రీచ్ అవుతుంది. స్లైట్ థాట్ ఆఫ్ రిజెక్షన్ అంటే ఫీమేల్ బేబీనేమో లేదా అమ్మాయి పుడుతుందేమో అనేటువంటి ఒక రిజెక్షన్ ఫీలింగ్ కొంచెం ఉన్నా కూడా అది ఆ చైల్డ్కి చేరుతుంది. తప్పకుండా ఆ పుట్టబోయేటువంటి బిడ్డ గ్రోత్లో కూడా దూరంగా ఉండడము, వాళ్ళ పట్ల ఒక రకమైన రిజెక్షన్ ఫీలింగ్ని కలిగి ఉన్న భావన వ్యక్తమవుతుంది. చిన్నపిల్లలు అంటే పెరిగే వయసులో కూడా పేరెంట్స్ ఒకవేళ ఇద్దరు ఒకలాగే చూసినప్పటికీ వాళ్ళు కొంచెం ఫాదర్తో అన్నా లేదంటే ఎవరైనా ఒక పర్సన్తో ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు, అండ్ ఇంకొకరితో అంటే కొందరితో చాలా డిటాచ్గా ఉంటారు అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సో కంపల్సరీ థాట్స్ అనేవి ఎఫెక్ట్ మన థాట్స్ యొక్క ప్రభావం ఆ విధంగా పడింది. అంటే వాళ్ళు ఎప్పుడైతే హోమ్లో ఉన్నారో అప్పటి నుంచి వాళ్ళు రికగ్నైజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే హోమ్లో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఏమీ తెలియదు అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా మన థాట్లో ఏముండాలి అంటే లోపల ఉన్నటువంటిది ఒక ప్యూర్ సోల్, ఒక ఆత్మ. మన ఇంటికి ఒక ఆత్మ రాబోతుంది. మేల్ చైల్డా ఫీమేల్ చైల్డా అని ఈ రకమైనటువంటి ఫీలింగ్స్ని మనము పదే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండడం వలన ఒక నెగిటివ్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం కన్నా ఒక ప్యూర్ సోల్ రాబోతుంది. ఎలాంటి సోల్? ఏ ఆత్మతో అయితే నాకు రుణబంధం ఉందో, ఏ ఆత్మతో అయితే నా ఎక్స్చేంజ్ ఆఫ్ అకౌంట్ జరగనుందో, ఏ ఆత్మకైతే మా ఇంట్లో ఉన్నటువంటి మిగతా అందరి సభ్యులతో కూడా ఇంతకుముందు కనెక్షన్ ఏర్పడి ఉందో అలాంటి ఒక ఆత్మ రాబోతుంది. సో లెట్ us బ్రాడ్లీ వెల్కమ్ దట్ సోల్ విత్ ప్యూర్ ఇంటెన్షన్. మనం వెల్కమ్ చేస్తూ ఉన్నట్టుగా సోల్ కాన్షియస్గా ఆ పుట్టబోయేటువంటి సంతానాన్ని మనం ఆహ్వానిస్తే చాలా మంచి ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ఆ బిడ్డకి తల్లి తండ్రితో మిగతా అందరి సభ్యులతో కూడా ఏర్పడుతుంది. సో కేవలం మన ఫీలింగ్ ఎలా ఉండాలి అంటే పుట్టబోయేటువంటి వారు అంటే రాబోయేటటువంటిది ఒక సోల్, ఒక ప్యూర్ సోల్, ఒక పీస్ఫుల్ సోల్. మనం ఇలా సోల్ కాన్షియస్తో ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం వలన పిల్లల యొక్క స్పిరిచువల్ గ్రోత్కి కూడా మనము తోడ్పడినట్లుగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏంటి, మనం సోల్ కాన్షియస్గా చూడకపోవడం వలన ఫిజికల్ డెవలప్మెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాం. కానీ మానవ జీవితంలో 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి: ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్. మేబీ ఫస్ట్ 3 ఆస్పెక్ట్స్ అందరికీ బాగా తెలుసు. ఫిజికల్ గ్రోత్ గురించి చాలా బాగా కేర్ తీసుకుంటారు. పిల్లలకి ఏం ఫుడ్ ఇస్తున్నాము, ఏ రకమైన సో ఫిజికల్ డెవలప్మెంట్ కోసం పేరెంట్స్ ఎవ్రీ టైం రెడీగా ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆఫ్టర్ దట్ పీరియడ్ ఆల్సో టిల్ ద ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ ఫిజికల్గా ఏమేమి ఇస్తున్నాం పిల్లలకి అనే దానిపైన బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్, దానిలో ఎక్కువగా పోటీతత్వంతో చేయడం అవి కూడా చేస్తూ ఉంటారు.
సెకండ్ థింగ్ మెంటల్ డెవలప్మెంట్ కోసం బెస్ట్ స్కూల్, బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ ఇంటలెక్ట్ కొరకు అన్ని ప్రయత్నం చేయడము, వాళ్ళ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కోసం చాలా రకాల కృషి చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ సోషల్ డెవలప్మెంట్ కొరకు వాళ్ళని మంచి క్లబ్స్లో జాయిన్ చేయడము, సోషల్ గ్రూప్స్లో అటాచ్ చేయడము, ఎవరైతే పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, ఇవన్నిటిపైన కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్, లీస్ట్ అండర్స్టూడ్ ఏంటి అంటే స్పిరిచువల్. సో ఇది ఒకవేళ కూడా చాలా ఫ్యామిలీస్ లో అంటే దేవుడికి దండం పెట్టుకోవాలి, పొద్దున్న పూజ చేయాలి అలాంటివి చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కానీ పిల్లలు ఏమనుకుంటారు, ఇదొక పని, ఓకే వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి మనసులో అంటే మనస్ఫూర్తిగా ఫీలింగ్ అనేది కలగదు. ఎందుకంటే పేరెంట్స్ ఆ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్పిరిచువాలిటీతో జోడించుకున్నారు. కానీ యాక్చువల్గా స్పిరిచువాలిటీకి రిలీజన్తో ఏమీ సంబంధం లేదు. స్పిరిచువల్గా మనం భావించడము అంటే పిల్లలకి ఫిజికల్ డెవలప్మెంట్తో పాటుగా వాళ్ళ యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ని మనము ఇస్తూ దాన్ని అర్థం చేయించాలి. లైక్ ఇప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ చిన్న పిల్లలే ఉన్నారనుకోండి, పుట్టగానే వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు. పాట పాడడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, బాయ్ చెప్పడము, లేకపోతే ఎవరైనా వస్తే ఏదైనా కొన్ని యాక్షన్స్ చేయడం, ఇలాంటివన్నీ పేరెంట్స్ నేర్పిస్తారు. ఇంటికి ఎవరైనా రాగానే నువ్వు అది చెయ్యి అని వాళ్ళని చేయిస్తారు. చేయగానే క్లాప్ ఇస్తారు. సో క్లాప్ ఇవ్వడం మంచిదే, కానీ అక్కడ మనం ఒక బిలీఫ్ సిస్టమ్ని ఏర్పరుస్తున్నాం పిల్లలకి. ఏంటి అంటే మీరు ఏదైనా అచీవ్ చేస్తే, ఏదైనా సాధిస్తే, ఎక్స్టర్నల్గా ఇలాంటివి ఏమైనా చేస్తే మీకు తప్పకుండా ఐదర్ రిసైటింగ్ ఏ పోయమ్ ఆర్ డాన్సింగ్ ఆర్ డూయింగ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ యాక్ట్ మీకు అప్రిసియేషన్ లభిస్తుంది. సో పిల్లల మైండ్ సెట్లో ఏం ఏర్పడుతుంది అంటే ఫిజికల్గా నేను అచీవ్ చేస్తేనే నేను అప్రిసియేషన్ని పొందుతాను. అందుకే పిల్లలు ఫస్ట్ నుండే వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ డాడీ నాకు సైకిల్ కొంటారు, నాకు ఇది వస్తే ఇది కొంటారు, అలాంటి థింకింగ్ అనేది వాళ్ళకి తయారైపోతుంది చిన్నప్పటి నుంచి. దాన్నే చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ఒకవేళ పేరెంట్స్ ఏదైనా సీరియస్ వర్క్లో ఉన్నా కూడా పిల్లలు పేరెంట్స్ యొక్క అటెన్షన్ని డ్రా చేయడానికి చాలా రకాల యాక్షన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ప్రతిసారి అప్రిసియేషన్ కావాలి అంటే దే హ్యావ్ టు పర్ఫామ్ సంథింగ్. సో ఆ పర్ఫామ్ చేసి ఆ తర్వాత పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు నన్ను అభినందిస్తున్నారా లేదా అని. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది. అప్రిషియేట్ చేయడంతో పాటుగా పిల్లలకి ఇది కూడా నేర్పించాలి. నువ్వు ఏదైనా చేసినప్పుడు అందరు నిన్ను అభినందిస్తారు, కానీ నువ్వు మంచిగా ఉన్నప్పుడు కూడా నిన్ను అంతకన్నా ఎక్కువగా అభినందిస్తారు. నువ్వు మంచి ఆలోచనలు చేస్తూ మంచి నిజాయితీగా, సత్యంగా, సైలెన్స్గా, పీస్ఫుల్గా, ప్రేమగా ఉంటే అంటే నీ క్వాలిటీస్కి కూడా రెస్పెక్ట్ చేస్తారు. మీరు అన్నట్టు తల్లిదండ్రులు నేర్పిస్తారు, తల్లిని మొదటి గురువుగా భావిస్తారు కదా, మదర్ అంటే ఫస్ట్ టీచర్ అని చెప్తూ ఉంటారు. మరి తల్లి యొక్క బాధ్యత పిల్లలు ఎదిగేటప్పుడు లేదంటే స్కూల్కి వెళ్ళే ఏజ్లో అంటే చిన్నగా ఉన్నప్పుడు 1-2 years బేబీ నుండి స్టార్ట్ అవుతుందా, లేదంటే ఓమ్ నుండే స్టార్ట్ అవుతుంది? ఓమ్ నుండే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. ఎందుకంటే తల్లి యొక్క బాధ్యత, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే తల్లి తన యొక్క ఆలోచనల పైన ఫస్ట్ కేర్ తీసుకోవాలి. బికాజ్ ఒక వరీడ్ స్టేట్లో, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, స్ట్రెస్ఫుల్ మైండ్తో ఒకవేళ తల్లి కనుక ఉంటూ తన బిడ్డ గురించి మాత్రం చాలా మంచి ఆలోచనలు చేస్తూ తను మంచిగా ఉండాలని, మంచి ఫ్యూచర్ ఉండాలని, అది సరిపోదు. రోజంతా ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ రకమైనటువంటి ఫుడ్ని ఇస్తున్నారు, ఏ విధంగా ఎక్స్టర్నల్ ఫుడ్, సపోజ్ తల్లి తీసుకునేటువంటి ఎక్స్టర్నల్ ఫుడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా బేబీకి వెళ్తుంది, బేబీ యొక్క ఫుడ్గా మారుతుంది. సేమ్ అలాగే ఫిజికల్ శరీరానికి భోజనం ఎలా కేర్ తీసుకుంటున్నామో మనసుకి భోజనం ఆలోచనలు. మరి ఆలోచనలనే భోజనాన్ని కూడా అంతే కేర్ఫుల్గా తీసుకోవాలి కదా. అప్పుడు పిల్లల యొక్క మనసు పైన దాని యొక్క ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ ఫుడ్ సరిగా తీసుకోలేదు, వాట్ ఎవర్ కమ్స్ అవుట్ అంటే నెగిటివ్ వస్తే నెగిటివ్, వేస్ట్గా వస్తే వేస్ట్, ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలో తల్లి గడిపేస్తుంది. తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ పిల్లల పైన పడుతుంది. డెఫినెట్లీ పడుతుంది. పడటంతో ఏమవుతుంది, పిల్లలు పుట్టాక ముందు నుండి ఆ రకమైనటువంటి థింకింగ్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే థింకింగ్ డస్ నాట్ డెవలప్ విత్ ద గ్రోత్. జనరల్గా ఏమనుకుంటారంటే పిల్లలు పసిపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా లోపల ఉన్నది ఎవరు? ఆత్మ. ఆత్మకి ఆలోచించడం అనేది వయసుతో వచ్చేది కాదు. బ్రెయిన్ డెవలప్ అవ్వడం వయసుతో వస్తుంది. ఆర్గన్స్ డెవలప్ అవ్వడం అనేది ఏజ్తో వస్తుంది. దట్ ఆల్ డెవలప్స్ బికాస్ దే ఆర్ ఫిజికల్. ఏదైతే ఓమ్ బేబీ స్టార్ట్ అవుతుందో ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్ ఇలాగా
ఎప్పుడు మీరు ఏదైతే ఆత్మ అంటున్నారు అంటే మన బాడీలో చైతన్యాన్ని కలిగించేది ఆత్మ అని లాస్ట్ టైం తెలుసుకున్నాము. సో మరి ఈ ఆత్మ అనేది ఊంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది అక్క? ఆత్మ 5th monthలో, అంటే 4 months కంప్లీట్ అయిన తర్వాత ఆత్మ ఎంటర్ అవుతుంది. అయితే మీరు అన్నట్టుగా ఆత్మ లేనట్టయితే అంటే 4 months వరకు అయితే ఆత్మ ఉండదు అని అంటారు. సో అది జస్ట్ జీవంతో సమానం, లైక్ ఇప్పుడు బట్ ఇట్ ఈస్ గ్రోయింగ్. సో ఆ టైంలో మన థింకింగ్ పడుతుందంటారా? ఆ టైంలో కూడా దాని పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా. మన ఆలోచనల ఎఫెక్ట్ ఎలా మన స్కిన్ పైన పడుతుంది. సరిగా మీరు ఆలోచించకపోతే మీ స్కిన్ లో గ్లో తగ్గుతుంది అంటారు. హ్యాపీగా ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా స్కిన్ లో గ్లో వస్తుంది. సో ఆటోమేటిక్ అది కూడా స్కిన్నే కదా, లోపల డెవలప్ అవుతుంది. సో దానిపైన ఎఫెక్ట్ పడుతుంది, దాని యొక్క గ్రోత్ లో దానిపైన పడుతుంది. ఆత్మ ఎంటర్ అయిన తర్వాత ఆత్మ పైన పడుతుంది. ఆత్మ యొక్క ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లేదా స్పిరిచువల్ డెవలప్మెంట్ వాటన్నిటిపైన పడుతుంది. అంటే తప్పకుండా మనం ఆలోచించేటువంటి వాటి ప్రభావము డైరెక్ట్ గా ఆ బిడ్డకి అందుతుంది. కాబట్టి మన ఆలోచనలన్నింటిపైన మనం కేర్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే వాళ్ళు లోపల ఉన్నప్పుడే తల్లి పిల్లలకి చేయాల్సినటువంటి పెద్ద గొప్ప కార్యం ఏంటి అంటే ఆలోచనల పైన మంచిగా కేర్ తీసుకుంటూ మంచి ఆలోచనలు తను రోజంతా చేయడం. ఓకే, చాలా మంది ఉంటారు, కొందరింట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు హ్యాపీగా ఉండాలన్నా, లేదంటే వీళ్ళు గర్భిణీగా ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అంటే ఫిజికల్ వర్కౌట్తో పాటు మెంటల్ స్ట్రెస్ కూడా ఇవ్వకూడదని ఫాదర్ ఈవెన్ మదర్ అందరూ కేర్ తీసుకుంటారు. కానీ కొందరు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఫైనాన్షియలీ దే ఆర్ పూర్, ఈవెన్ దో కొన్ని ఫ్యామిలీస్లో బాగా క్లాషెస్ ఉంటూ ఉంటాయి, కొందరు హ్యాబిట్స్కి గురయ్యి ఉంటారు పేరెంట్స్. సో అంటే మదర్తో పాటు ఫాదర్ది కూడా రెస్పాన్సిబిలిటీ కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తల్లి ఏ రకంగా పాజిటివ్ థింకింగ్ చేయాలంటారు? తల్లి చేయొచ్చు, తల్లితో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తే మంచిది. బికాజ్ అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కొంతమంది పిల్లల గ్రోత్ ఎమోషనల్గా వీక్గా ఉండడానికి కారణం వాళ్ళు అలాంటి వాతావరణంలో, నెగిటివ్ వాతావరణంలో వాళ్ళ యొక్క క్రియేషన్ జరిగింది. సో వైల్ దేవర్ గ్రోయింగ్ ఇన్ ద హోమ్, ఆ సమయంలోనే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల దాని యొక్క ప్రభావం పడుతుంది. సో తల్లి పాజిటివ్గా థింక్ చేస్తూ రోజంతా అందరిపైన కూడా, నాట్ ఓన్లీ ఆన్ ద చైల్డ్, మిగతా అందరు హస్బెండ్ పైన కానీ లేకపోతే ఇన్లాస్ కానీ ఇంకెవరున్నా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగతా అందరి పట్ల తల్లి మంచిగా ఆలోచిస్తూ ఉంటే కొంతమేరకు ఆ యొక్క లోపల గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు పైన మంచి ప్రభావం పడుతుంది. బట్ మిగతా వారందరి యొక్క నెగిటివ్ ఆలోచనల యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది, కొంతనైనా తప్పకుండా ఉంటుంది. అందుకే మనం స్పిరిచువల్ ఆస్పెక్ట్ పైన ఎక్కువగా అటెన్షన్ ఇవ్వాలి. అంటే మనం సోల్ కాన్షియస్గా ఉండాలి. నేను ఆత్మనే, నేను ఈ సమయంలో తల్లి యొక్క పాత్రని పోషిస్తున్నాను. ఓకే, నా లోపల కూడా ఒక బిడ్డ ఉంది, ఆ ఆత్మకు కూడా నేను ఈ మంచి పాలనని ఇవ్వాలి. ఆ ఆత్మని నేను ఒక ప్యూర్ సోల్ని నేను ఆహ్వానిస్తున్నాను. నాకు ఎన్నో జన్మల్లో కావచ్చు లేదా గత జన్మలో కావచ్చు ఆ ఆత్మతో నాకు సంబంధం ఉంది, పవిత్రమైనటువంటి సంబంధం ఉంది, రుణబంధం ఉంది. దాన్ని యొక్క ఎక్స్చేంజ్ జరగడానికే ఇప్పుడు ఆ యొక్క బిడ్డ మా ఇంట్లోకి రాబోతూ ఉన్నారు అని అలాంటి ఒక మంచి ప్యూర్ ఫీలింగ్తో ఇంట్లో ఉన్నటువంటి వారు ఆ బిడ్డని ఆహ్వానిస్తూ ఉంటే మంచి సంబంధం ఏర్పడుతుంది. ఆ యొక్క సంబంధంలో మేబీ ఫ్యూచర్లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. ఓకే, సో పిల్లలు ఊంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా పిల్లల్ని అంటే పిల్లల యొక్క రిలేషన్షిప్ని మంచిగా ఉంచుకోవాలి. పేరెంట్స్ అంటే మెయింటైన్ చేయాలి అంటే మీరు చెప్పినట్టుగా పాజిటివ్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన తప్పకుండా ధ్యానం పెట్టాలి. ఫండమెంటల్ థింకింగ్ పైన ధ్యానం పెట్టాలని చెప్పారు. చాలా చక్కగా వివరించారు అక్క. చాలా చాలా ధన్యవాదాలు. శాంతి. రిలేషన్షిప్ అన్నిటికన్నా మొదలు తల్లి యొక్క బాధ్యత. తల్లిని మొదటి గురువు అంటారు. మరి పిల్లలు పెరిగిన తర్వాత కాదు, పిల్లలు పెరగకముందే, ఎప్పుడైతే పిల్లలు గర్భంలో పెరుగుతారో ఆ సమయం నుంచే తల్లి బాధ్యత మొదలవుతుంది. ఎందుకంటే ఏ రకమైన థాట్స్, ఏ రకమైన థింకింగ్ మనం క్రియేట్ చేస్తామో అది తప్పకుండా పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా ఫిజికల్ ఫండమెంటల్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఎంత అటెన్షన్ ఇస్తారో దాంతోపాటు మెంటల్ స్టేటస్ పైన, స్పిరిచువల్గా ఏ రకంగా పిల్లల్ని డెవలప్ చేయాలి, అంతేకాకుండా పిల్లలపైన అటాచ్మెంట్తో పాటు ప్యూర్ లవ్ అంటే అర్థం ఎప్పుడొస్తుంది? స్వచ్ఛమైన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ కావాలి అని అంటే సమానత ఉండాలి. దాంతోపాటు
ఒక స్పిరిచువల్ థింకింగ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో అప్పుడు ఏ పనైనా కానీ సులభంగా అవుతుంది. దాంతో పిల్లలు పెరిగే వయసులో కూడా రిలేషన్ తప్పకుండా మంచిగా అవుతుంది. ఒకవేళ ఊమ్లో ఉన్నప్పుడు రిలేషన్స్ కరెక్ట్గా లేవు అని అంటే అది పెరిగిన తర్వాత పిల్లలు ఎదిగే వయసులో తప్పకుండా ఆ ప్రభావం కనిపిస్తుంది. మరి ఊమ్లో ఉన్నప్పుడు మీరు జాగ్రత్త తీసుకోలేదు అని భయపడుతున్నారా? మరి ఎదిగే పిల్లల్ని ఏ రకంగా చూసుకోవాలి, వాళ్ళతో రిలేషన్షిప్ ఏ రకంగా పెంపొందించుకోవాలి, మళ్ళీ మాధుర్యాన్ని ఏ రకంగా తీసుకురావాలి అని మీకు డౌట్స్ ఉన్నాయా? అయితే మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మీకు మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం శాంతి.